బాయ్, నిష్క చెప్పిన దానికి ఒప్పుకున్నారు. దానికి వేరే లెక్క ఉందిలే దేవా. ఏంటి వైజయంతి గారు, వైజయంతి గారు, అంతే కదా, అంతే కదా. కారు వెనక్కుండి ఏం వింటారు గాని ఏం తెలుసుకోవాలని ఉన్నా వచ్చి అడగండి, చెప్తాను. అమ్మిని ఏడకి తీసుకుపోతా ఉంటారు. బాబు, ఆ కారు ఎటు పోతే అటు పో నువ్వు. కూర్చోండి. మా వాళ్ళని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చింది మీ కోడలి కోసమే అయితే నిషిక వెళ్ళిపోగానే వెళ్ళిపోయేవారు, లేదా పోలీసులను తీసుకొచ్చేవారు. ఆ రెండూ చేయలేదంటే మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు. చెప్పండి. నా కొడుకు నువ్వు చెప్పిన పని చేయడం లేదని, నువ్వు పగ పెట్టుకుని ఉండవని అర్థమైతా ఉండదు మీనను. కానీ కౌశికి భయపడే మా వాడు. అదంతా నాకు తెలుసు మదర్ ఇండియా. ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి చాలు. నా కొడుకు చేయలేని పని నా కోడలు చేయనని తెగేసి చెప్పిన పని నేను చేస్తానని చెప్పేదానికే వచ్చుండా. మీరా? అవును, నేనైతే ఆ ఇంట్లో ఎవరికి అనుమానం రాదు. నా కొడుకు కోడలికి ఆ ఇంట్లో మర్యాద ఉండాలంటే మాకు డబ్బు కావాలా. దానికి నాకు ఇంతకంటే వేరే మార్గమే దొరకలేదు. ప్రిన్స్ అదృష్టవంతుడు అనుకున్నా, మరీ ఇంత అదృష్టవంతుడు అనుకోలేదు. సరే, నేను చెప్పిన పని చేస్తే లక్షలు కోట్లు మీకు ఇస్తా. లక్షలు కోట్ల? కానీ నేను చెప్పిన పని మాత్రమే చేయాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అడుగుతా. అస్సలు అడగను.